వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే బద్వేల్ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి బాటలో పయనింపజేస్తామని బద్వేల్ టీడీపీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పల్లెపల్లెకు రితేష్ అన్న పాదయాత్రలో భాగంగా బుధవారం బద్వేల్ డివిజన్ పరిధిలోని చివరి మండలమైన గోపవరం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లెలో రితేష్ రెడ్డి పాదయాత్ర నేటితో ముగిసింది. ఈ సందర్భంగా అన్ని మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి రెడ్డెం వెంకట సుబ్బారెడ్డిలు హాజరయ్యారు. తర్వాత పూర్వం వల్ల ఆ 3 మండలాలు పెద్దది. మనం అక్కడ ప్రాంతానికి ఖచ్చితంగా మనం ఒక పరిశ్రమ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఈ చెరువులన్నీ నింపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకా అనేక విషయాలు, మౌలిక సదుపాయాలు పల్లెల్లో లేవు. తర్వాత అన్నిటికంటే తీవ్రమైన సమస్య బద్వేల్లో అయితే భూ సమస్య. ఇంతవరకు 2 సార్లు సవాల్ ఇస్తే దాని గురించి మాట్లాడే ఊసే లేదు. న్యాయ పోరాటం చేసేది ముందు ఈ యంత్రాంగం అంతా దాన్ని డైరెక్ట్గా ఆన్లైన్లో పెండింగ్ పెట్టేశారు. కానీ ఈరోజు ఆక్యుపేషన్లో ఎవరున్నారు? అందుకే మేము చెప్పాం, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో దీనికి రీసర్వే చేసి అర్హులందరికీ, పేదవాళ్ళందరికీ వాళ్ళ కోల్పోయిన భూమి కానీ ఏదైనా భూమి కానీ పంచే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న మేము కార్యకర్తలు అందరం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ అనేక సమస్యలు డీటెయిల్డ్గా నేను ఇందాకే చెప్పాను, ప్రెస్ మీట్లో త్వరలో అందరు నాయకులతో కూర్చొని ఇస్తాను. నాకు సహకరించిన కార్యకర్తలు, ప్రజలు, వాస్తవంగా అయితే ఈ ఆర్తి ఇచ్చిన అక్క చెల్లెలు కానీ, అభిమానించిన అన్నదమ్ములు కానీ, తన బిడ్డ అనుకొని పలకరించి వాళ్ళ ఆప్యాయంగా తీసుకున్న అవ్వాతాత కానీ, లేదా నాతో నడిచిన వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. వీళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రజాసేవ అనేసి ఆ రోజు పెద్దాయన వీరారెడ్డి గారు నిలబడ్డారు, మా కుటుంబం కూడా నిలబడింది. వీళ్ళ బాధలు చూస్తే వాస్తవంగా అయితే మనం కదలాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం అంతా మనందరం నిజంగా కానీ నడక ఇది కాదు, ఎంతో నేర్చుకున్నాం. నాతో పాటు వచ్చిన ప్రతి దగ్గర కానీ పల్లెల్లో కానీ డీటెయిల్డ్గా రాసుకున్నాం. ఒక డైరీ లాగా రోజువారీగా ఏం జరిగిందో కూడా రిలీజ్ చేస్తాను. ఒక ప్రణాళిక లాగా, ఒక ప్లానింగ్ లాగా ఉంది. ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా ప్రణాళికగా ఈ 83 ఎంఐ ట్యాంకులకి 5 టీఎంసీ శాశ్వత జీవో కావాలి సార్, శాశ్వత జీవో ఇస్తే ఎలా ఉంటుంది అనే దానికి పరిష్కరించేదానికి నీళ్లు పుష్కలంగా కానీ డ్యాంలో ఉంటే ఎప్పటికీ మనకు వచ్చే పరిస్థితి ఉంది. పైన మైదుకూరు కానీ లేదంటే శ్రీశైలం నుంచి వచ్చిన వాళ్ళందరూ 2 కార్లు 3 కార్లు పండిస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకా మాకు పరిస్థితి లేదు సార్. ఈరోజు ఒక గూట్లోనే ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఈ ప్రాంతంని ఏ కన్నుతో చూస్తున్నారు అనేది ఈ కడప జిల్లా వాసిగా కూడా మేము అడగాల్దలుచుకున్నాం. అందుకే ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఇది. ఎందుకంటే మా ప్రాంతానికి సాగు త్రాగుతో పాటు పరిశ్రమ ఇస్తా అని ఆ రోజు మా యువ నాయకుడు లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చినాడు. ఆ స్ఫూర్తిలో ఆ రోజే నేను పాదయాత్ర చేస్తాను మాట ఇచ్చాను. మన కడప జిల్లాలో మాట ఇస్తే మాట నిలబెట్టుకునే బాధ్యత మనందరికీ ఉంది. అదేవిధంగా నేను ఆ రోజే గమ్యం ఎన్ని కిలోమీటర్లు ఏందని తెలీదు, చాలా వరకు పల్లెల్లో పొద్దునొచ్చి క్యాంపుకి వచ్చి అర్జీలు ఇవ్వడం జరిగింది. వీటిని డీటెయిల్డ్గా యంత్రాంగానికి తీసుకెళ్తాం, మరియు వాటి కోసం పోరాడతాం, మరియు న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఆ పొద్దున పూట కూడా వచ్చి ఇక్కడ ఆప్యాయంగా అన్న అని పొలాలకి తీసుకెళ్లారు, వాళ్ళ కాలనీస్కి తీసుకెళ్లారు. ఇన్ని సమస్యలు ఉన్నాయా అనేది మాకు ఖచ్చితంగా తెలిసింది. మీ అందరికి కూడా కోరుకోవడం ఒకటే, మా నాయకులందరినీ కూడా ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మంది. చాలా వరకు చాలా దగ్గర చూపించినప్పుడు ఇది పెద్ద ఆయన ఇచ్చిన కాలనీయో లేకపోతే మన గత ప్రభుత్వంలో చేసిన రోడ్లు అన్నారు. కానీ ఈరోజు కాంట్రాక్టర్లు కానీ గ్రామ పంచాయతీలు కూడా నిర్వీర్యమైపోయాయి. సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లాగా పనిచేస్తున్నాయి. వాళ్ళకి ఏం పవర్స్ లేవు. అగ్రికల్చర్ ఆఫీసర్స్కి లాగిన్ ఐడి లేదు. వాళ్ళు కనీసం ఫోన్ చేసి హార్టికల్చర్ ఆఫీసర్కి అడిగితే ఒక దగ్గర అయితే 30% క్రాప్ డ్యామేజ్ అయితేనే రికార్డ్ చేయమన్నారు. అంటే నేను కనీసం అడిగా, రిపోర్ట్ రాయండి, రైతన్న పండించిన దాంట్లో
ఆయన రెండే పనులు చేస్తాడు రైతన్న. విత్తనం నాటినాక భూమి దిక్కన్నా లేకపోతే ఆకాశం దిక్కన్నా చూస్తాడు. కేవలం అతను ఎక్కడైనా అకాల వర్షాలు, కరువు వస్తుంది లేదంటే కోవిడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడు. అతని పంట చేతికి రావాలని అనుకుంటాడు, లేకపోతే ఒక ధరకి అమ్మాలనుకుంటాడు. గిట్టుబాటు ధర లేదు. ఈరోజు కోవిడ్ టైంలో అక్కడ హార్టికల్చర్ వాళ్ళు నాటిన నాటుని ఎక్కడైనా స్టోరేజ్ చేసుకొని స్టాక్ యార్డ్ పెట్టుకోలేదు, కుళ్ళిపోయి పడేసుకోవాల్సి వచ్చింది. ఇన్ని సమస్యలు ఉండే.